డెంగీ జ్వరంలో బొప్పాయి ఆకురసము నిజంగానే ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుతుంది. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన నిజం. ఇంకొక పీడియాట్రిషియన్ గా ఎవ్వరూ చెప్పని కొన్ని ప్రమాదాల గురించి డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. హాయ్, నేను డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి, పీడియాట్రిషియన్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ తిరుపతి. చాలా మంది పేరెంట్స్ బొప్పాయి ఆకురసము ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుతుందని నమ్ముతారు. కానీ చాలా స్టడీస్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ రివ్యూస్ కూడా చెప్పేది ఏంటంటే దాని వల్ల ప్రయోజనాలు ఉన్నాయో లేదో సరిగ్గా తెలియదు. కానీ నేను మా హాస్పిటల్లో చూసే రోజువారీగా ప్రమాదాలు ఏంటంటే ఇవే. మొదటిది, ఈ చేదు రసాన్ని బలవంతంగా తాగించడం వల్ల పిల్లలు వాంతులు చేసుకుంటారు. కానీ డెంగీ జ్వరంలో వాంతులు అవ్వడమే ఒక సీరియస్ వార్నింగ్ సైన్. ఇది తల్లిదండ్రుల్ని, డాక్టర్స్ ని ఇద్దరిని కన్ఫ్యూజ్ చేస్తుంది యాజ్ అ వార్నింగ్ సైన్. రెండోది, బొప్పాయి ఆకురసం వల్ల మోషన్స్ నల్లగా అవ్వదు. కానీ డెంగీ జ్వరంలో మోషన్ నల్లగా రావడం అనేది లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ కి సంకేతం. మళ్ళీ టోటల్ కన్ఫ్యూజన్. దీని ఫలితం అవసరం లేని కంగారు, మిస్ అడ్మిషన్స్, ఎక్కువ ట్రీట్మెంట్. అందుకే సలహా ఏంటంటే బొప్పాయి ఆకురసం దూరంగా ఉండండి. డెంగీ జ్వరంలో అసలు ట్రీట్మెంట్ ఏంటంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడము మరియు సరైన వార్నింగ్ సైన్స్ ని త్వరగా గుర్తించడం. దయచేసి సొంత వైద్యం వద్దు, ప్రయోగాలు వద్దు. ఖచ్చితంగా మీ పీడియాట్రిషియన్ సలహా తీసుకోండి. ఇదే అత్యంత సురక్షితమైన మార్గం.